విషయాన్ని మా మహేష్ గౌడ్ గారు ఆనాడు నన్ను రేవంత్ గౌడ్ అన్నాడు. నేను సంతోషంగా స్వీకరించిన. ఆ తర్వాత మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్య ఉన్నది. 40 ఏళ్ళు రావణ కాష్టంలాగా మండుతున్నది. ఆనాడు ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే 100 రోజుల్లోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి 40 సంవత్సరాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి వర్గీకరణ చేసి మాదిగా ఉపకులాలకు న్యాయం చేసినప్పుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారు ఈ రోజు నుంచి ఈయన రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ మాదిగా మా మాదిగోళ్ళ బిడ్డగా మేము భావిస్తున్నామని దామోదర్ రాజనరసింహ గారు అన్నారు. నాకు చాలా సంతోషమైంది వాళ్ళ జాతిలో నన్ను ఒక్కడిగా పరిగణించినందుకు. అదేవిధంగా వాకిటి శ్రీహరి 30 ఏళ్ళ కాంగ్రెస్ కార్యకర్త, ఏ రోజు ఏ అవకాశం రాలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టుబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తే మొదటిసారి ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో శ్రీహరిని మంత్రి చేసినప్పుడు మా ముదిరాజు బిడ్డలందరూ కలిసి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ముదిరాజు అని మా ముదిరాజులు నన్ను అన్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా నన్ను హక్కున చేర్చుకున్నందుకు నేను సంతోషపడ్డా. యువకుడు 35 సంవత్సరాల వయసులోనే పెద్దల సభకు అనిల్ యాదవ్ను పంపించినప్పుడు హైదరాబాదులో సదర్ నిర్వహించినప్పుడు యాదవ్ సోదరులందరూ రేవంత్ రెడ్డిని రేవంత్ యాదవ్ అని ఆ రోజు వేదిక మీద పిలిచినప్పుడు నేను గర్వపడ్డా. మా యాదవ్ సోదరులు కూడా నన్ను హక్కున చేర్చుకున్నారని. ఇవాళ సిక్కు సోదరులు స్వర్ణ దేవాలయం లాంటి దేవాలయాన్ని మూసి నది పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేస్తాం, సిక్కుల ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని చెబితే సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని అన్నప్పుడు సిక్కు సోదరులు కూడా నన్ను అభిమానించినందుకు సంతోషం అని చెప్పిన. वैसे ही मैं कल मुसलमान के मीटिंग में गया, जगह जगह पे मुसलमानों के और 4% जो रिजर्वेशन हमने दिया 4% रिजर्वेशन बचाने के लिए हम लोग मेहनत कर रहे हैं. मुसलमानों को जो जब जरूरत है सब कुछ कांग्रेस पार्टी ने दिया. इस देश को राष्ट्रपति मुसलमान को कांग्रेस पार्टी ने बनाया. 7 मुख्यमंत्रियों को इस देश में कांग्रेस पार्टी मुसलमानों को बनाया. मेरा कैबिनेट में शेब्बीर भाई को मंत्री बनाने के लिए निजामाबाद अर्बन चुनाव में हम चुनाव लड़वाए. मैं कामारेड्डी, मेरे लिए शेब्बीर भाई ने कुर्सी छोड़ा था कामारेड्डी असेंबली में, मगर हम केसीआर को हराए, हम नहीं जीत सका. आप लोग शेब्बीर भाई को नहीं जिताया. फिर भी मुसलमानों को मंत्री बनाने के लिए मोहम्मद अजहरुद्दीन को बिना एमएलए बिना एमएलसी हम मंत्री बनाए. कल परसों हम उनको भी एमएलसी बनाने वाले हैं. इसीलिए इतने सारे 8 मुसलमान माइनॉरिटियों को हम लोग कारपोरेशन चेयरमैन बनाए. मतलब ये सरकार में बराबर मुस्लिम माइनॉरिटी को हिस्सा दे दिए. उनका हक है, उन लोगों का हक उनको पहुंचा दिए. इसीलिए आज कोई मुसलमान के भाई रेवंत को रेवंतुद्दीन कहे तो भी मेरे कोई परवाह नहीं है. मैं इसको अच्छी तरीका से मैं स्वीकार करता हूं. भारतीय जनता पार्टी రామచంద్రరావు రేవంతుద్దీన్ అన్నావు కదా, నాకేం ప్రాబ్లం లేదు. రేవంత్ గౌడ్ అయినా, రేవంత్ మాదిగైనా, రేవంత్ ముదిరాజ్ అయినా, రేవంత్ యాదవ్ అయినా, సర్దార్ రేవంత్ సింగ్ అయినా, లేకపోతే రేవంతుద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. అన్ని కులాలను అన్ని మతాలను సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే అవకాశం 4 కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు. నేను గర్వంగా ఫీల్ అవుతా రామచంద్రరావు గారు. కానీ నేను నిన్ను ఒక్క మాట అడగదలుచుకున్నా. నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరయ్యా? ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నాడే? కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ని ఎందుకు కాపాడుతున్నాడే? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు? ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు. ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు. దొంగ పుత్రుడు కేటీఆర్.
ఇవాళ కేసీఆర్కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు. ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈరోజు కేసీఆర్కు కాదు ఊడిగం చేయాల్సింది, తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి. నిజంగానే మీకు పరపతి ఉంటే మున్సిపాలిటీలలో ఓట్లు అడగాలంటే నిజామాబాద్ కార్పొరేషన్ని స్మార్ట్ సిటీలో ఈరోజు మీరు ప్రకటించండి. హైదరాబాద్ నగరంలో మూసీ నిర్మాణం, అహ్మదాబాద్లో మీరు నర్మదా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది కట్టుకుంటారు. మా హైదరాబాద్కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? మోడీ నిధులు ఇయ్యడా? మోడీకి ఓట్లు ఇయ్యలేదా? బీజేపీకి 8 సీట్లు ఇవ్వలేదా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే 2 మంత్రులను చేసినామంటుంది, కానీ ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ఇది దుర్మార్గం కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. అందుకే మీకు ఓటు అడిగే హక్కు లేదు. తెలంగాణ ప్రజలు బీజేపీని బొందబెట్టాలి. బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, వీళ్ళిద్దరిది ఫెవికాల్ బంధం. వీణ వాణి అని 2 తలకాయలు కలిసి బాడీ వేరుంటుంది, ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికాల్ బంధం. ఇవాళ బీజేపీకి వేసిన బీఆర్ఎస్కి వేసిన ఒక్కటే, ఆ ఓట్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేసినట్టే. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం అనేది ఉన్నది, 2 ఏళ్లే మనం పూర్తి చేసుకున్నది. ఇంకా 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, తెలంగాణను అభివృద్ధి చేస్తుంది. ఈ అభివృద్ధిలో నిజామాబాద్కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నిజామాబాద్ నుంచే ఈ తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేస్తాం. నిజామాబాద్కి ఎయిర్పోర్టును తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు తెచ్చినాం, వరంగల్లో ఎయిర్పోర్టు తెచ్చినాం, వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చినాం. ఇవాళ కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్ ఇస్తున్నాం, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఇవ్వబోతున్నాం. ఇవన్నీ పథకాలు జరిగినాయంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ఇవాళ పేదలకు న్యాయం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు అంటూరు ఏం చేసిరని, నేను చెప్పదలుచుకున్న రాసుకోండి. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఖాళీగానే ఉంటే పెన్ను పేపర్ తీసుకొని రాసుకో. నువ్వు 10 ఏళ్లల్లా ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి ఇవాళ 3,17,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ప్రతి పేదవాడికి ఆ రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం అందిస్తున్నాం. మా అక్కలు ఇక్కడనే ఉన్నారు సాక్షిగా, సన్న బియ్యం మేము ఇస్తున్నాం. ఆయల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు పెట్టేటోళ్ళు, లేకపోతే రేషన్ షాప్ ఉంటే అక్కడి నుంచి అక్కడనే అమ్మేది. ఇవాళ మా అక్కలు సన్న బియ్యం వాళ్ళు తినడమే కాదు, సంటి పిల్లలకి ఇవాళ వండి బుక్కెడు బువ్వ ఆడబిడ్డలు పెట్టుకుంటున్నారంటే మేమిచ్చిన సన్న బియ్యం కాదా? అదేవిధంగా ఆయల్ల భూమి ఉన్నోనికి, వ్యవసాయం ఉన్నోనికే ఉచిత కరెంటు ఉండే, పట్టణాలలో పేదోళ్లకు ఉచిత కరెంటు లేదు. అందుకే పాదయాత్ర సందర్భంగా పేదలు నా దృష్టికి తెస్తే ఇవాళ పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు, 50 లక్షల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటును ఇవాళ లబ్ధి పొందుతున్నారు. 50 లక్షల పైగా 500 రూపాయలకే సిలిండర్ ఇవాళ పేదవాళ్ళ ఇండ్లకు మనం చేరవేసినాం. అంతెందుకు మా అక్కలు ఇవాళ 2 ఏళ్లల్లా ఆయల్ల అమ్మగారింటికి పోవాలన్నా, లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయనను కన్న కొడుకునో ఇంటి ఆయనను పైసలు అడిగితే ఇస్తే ఇచ్చినట్టు దసరా పండుగ కడితే ఉగాది పండుగ పోదుపో అనేటోళ్ళు. అవునాక నిజమేనా? ఇక వాళ్ళు ఏదన్నా అంటే మనసు బాధపడేది, ఎవరికి చెప్పుకోకుండా కిచెన్ రూమ్లో పోయి ఏడ్చి కళ్ళు తుడుచుకొని మళ్ళీ వండి పెట్టేది. అవునా? ఇవాళ ఇంటి ఆయన బావి కాడిపోతే మా అక్క అమ్మగారింటికి పోయి అమ్మని చూసి వెనక్కి వస్తుంది. పండుగ పూట ఉందంటే పిల్లల్ని తీసుకొని బరాబరు లక్ష్మీ నరసింహస్వామి పోవాలన్నా, భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలన్నా బస్సులో పోతుర్రా? ఎప్పుడన్నా ఈ 2 ఏళ్లలో ₹1 ఎవరైనా బస్ కిరాయి అడిగినరా అక్క? 9,000 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డల బస్ కిరాయిలకు నేను ఆయననే చెప్పిన, నా ఫోటో పెట్టుకొని ఎవరైనా బస్ కిరాయి కండక్టర్ అంటే మా తమ్ముడు పట్నంలో ఉంటాడు తెచ్చుకోపోరే అని ఫోటో చూపించమని మా అక్కలకి చెప్పిన. ఈ 2 ఏళ్లలో మా అక్కల్ని నేను అడుగుతున్నా, ఒక్కరైనా ₹1 మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా? మీరు చెప్పండి అక్క. అడగలే కదా? ఇది కేసీఆర్ మేము ఆడబిడ్డలకు 9,000 కోట్ల రూపాయలు బస్సుల ఉచిత ప్రయాణానికి మా ప్రభుత్వం కట్టింది. పొన్నం ప్రభాకర్కు
ఇవాళ మా ప్రభుత్వం తరఫున 9,000 కోట్లు చెల్లించినాం. ఇదే కాదు, బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులు మా స్వయం సహాయక సంఘాలకు కొనిపించి బస్సుల యజమానులను ఇవాళ మా ఆడబిడ్డల్ని చేసినాం. సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి అదాని అంబానీలు కాదు, మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్లు ఇవాళ వాళ్ళకు వ్యాపారాన్ని అప్పజెప్పినాం. హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలే కాదు, ఇవాళ 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల భూమి, 150 షాపులు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్మనికే శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. రైతులకు రైతు బోనస్ ఇచ్చినాం, రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అంటే ఈనాడు మీరు వరి వండించండి, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని దేశంలోనే ఈ 2 ఏళ్లలో ప్రతి సంవత్సరం అత్యధికంగా వడ్లు పండించినాం. ప్రతి వాళ్లకు గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చినాం. అత్యధికంగా ఇవాళ లబ్ధి పొందిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఈ జిల్లాలో పండించిన వడ్లు దాయానికి గోడౌన్లో లేవని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పిండ్రు. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ల నుంచి ఎల్పీ స్టేడియం రా, 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపితే ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించినాం. గ్రూప్ 1 2011 తర్వాత పరీక్షలు 15 ఏళ్ళు పెట్టకపోతే పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తే కాళ్ళ కట్టెబెట్టి కోర్టులో లిటిగేషన్లు పెడితే నిన్న హైకోర్టు చెంప చెల్లుమని కొడితే 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలను నియామక పత్రాలు మేము అందించినాం. మా ఆడబిడ్డలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఔటర్ రింగ్ RRR కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ 2 ఏళ్లలోనే మనం చేసుకున్నాం. అందుకే ఆ చిక్కుముళ్ళను అన్నిటిని ఒకటొకటి పరిష్కరించుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మేమందరం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. నిండు మనసుతో మీ ఆశీర్వాదం కావాలి. ఈరోజు మీరు అండగా నిలబడితే తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా, ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ఇన్ తెలంగాణ రైజింగ్ అని ఈరోజు తెలంగాణను ముందుకు తీసుకెళ్తాం. మీరు అండగా నిలబడాలి. నిజామాబాద్ జిల్లా నిండు మనసుతో ఆశీర్వదించాలి. వాళ్ళు వీళ్ళు ప్రలోభాలు పెట్టినా, వాళ్ళు వీళ్ళు ఏది చెప్పినా వినకండి. మీ సమస్యల్ని పరిష్కరిస్తా. మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరేసినాక మున్సిపల్ మంత్రిగా మళ్ళీ నిజామాబాద్కు వస్తాను, మిమ్మల్ని అందరినీ కలుస్తాను, మీతో కూర్చొని సమస్యల్ని పరిష్కరిస్తాను. మీరందరూ అండగా నిలబడాల్సిందిగా, నిజామాబాద్ కార్పొరేషన్ గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. మీరందరూ సిద్ధమేనా? 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 అక్కడున్న మా యువకులు ఏమంటలేరు? సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ మా అక్కలు చేయలేతిరా, మీకేమైందా? ఎత్తురి చేయిపైకి మా ఆడబిడ్డలు చూడు ఎంత మంచిగా పాలపిట్ట లెక్క కనిపిస్తున్నారు. ఇందిరమ్మ చీర కట్టుకొని హెలికాప్టర్లు వస్తుంటే మా అక్కలు నడుచుకుంటూ వస్తే దసరా పండుగ నాడు పాలపిట్టల్ని చూసినట్టు ఉన్నది. మా అక్కలందరూ ఇంతమంది పాలపిట్టలు వచ్చినాక ఈ గెలుపు ఖాయమైన నమ్మకమైంది. చేయి పైకెత్తిన వాళ్ళందరూ నాతో పాటు కలపండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన గ్రామీణ అక్క చెల్లెళ్లకు 1614 సంఘాలకు 200 కోట్ల రూపాయల చెక్ అందించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకే చెప్పారు, తల్లులు చెల్లెలు అక్కల కోసం ఇందిరా మహిళా శక్తి కోసం 200 కోట్ల రూపాయల చెక్. ఆ తర్వాత మనమందరం ఎంతో గుండె భారంతో అందిస్తున్నాం. గంజాయి స్మగ్లర్ను పట్టుకునే క్రమంలో గంజాయి